హాయ్ అండి అందరికీ. మనం యూట్యూబ్ చేస్తుంటే కనుక యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పుడు థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు థంబ్నెయిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కాన్వా యాప్ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సెర్చ్ బటన్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. కనిపిస్తుంది కదా యూట్యూబ్ థంబ్నెయిల్ అని, సో అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి చాలా టైప్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ వస్తాయి, చాలా రకాలు ఉంటాయి చూడండి. సో ఇందులో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మూవ్ అయ్యి మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే మూవ్ అయ్యి తీసుకోదు అనమాట యూట్యూబ్. సో మీకు నచ్చినవి కాన్స్టెంట్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఒకటి నచ్చింది, ఇప్పుడు అది తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కస్టమైజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని ఫొటోస్ ఏమైనా ఉంటే అందులో క్లిక్ చేసి దాని మీద అది డిలీట్ చేసుకోండి. నేనైతే ఆల్ ఎంటీ చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను కస్టమైజ్ చేసుకోవాలి కాబట్టి. సో ఈ విధంగా మీరు డిలీట్ చేసుకోవచ్చు నచ్చినవి. ఆ ప్లేస్లో వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మీకు ఫొటోస్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే గ్యాలరీలోకి వెళ్ళి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏమన్నా బార్డర్స్ కానీ ఏమన్నా ఫొటోస్ కానీ గూగుల్లో గట్రా ఏమన్నా చూసుకోవాలంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీకు ఏం కావాలంటే అవి. ఇప్పుడు నాకు ఫ్రేమ్ కావాలని చెప్పి సెర్చ్ చేశాను. సో ఫ్రేమ్స్ ఆఫ్ ఫ్లవర్ది నేను చూసుకొని కస్టమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదన్నా టైప్ చేయాలి అంటే కనుక టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏమి టైప్ చేయాలనుకుంటున్నామో టైప్ చేయండి. నేను థంబ్నెయిల్ అని టైప్ చేయాలనుకుంటున్నాను. చూడండి, థంబ్నెయిల్. థంబ్నెయిల్ అనేది టైప్ చేశాక ఇప్పుడు మనం ఒక సైజు చూసుకొని కస్టమైజ్ చేసుకోండి. మీకు నచ్చిన చోట అరేంజ్ చేసుకోండి దాన్ని మంచిగా నీట్గా కనిపించేలాగా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ హెడ్డింగ్ నొక్కొని ఇప్పుడు థంబ్నెయిల్ ఈజీ టైప్ చేసుకొని ఈజీగా అని టైప్ చేసుకున్నానండి. ఇప్పుడు మీకు వేరే కలర్ కావాలంటే అక్కడ ఏ దగ్గర కలర్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను ఈజీగా అన్నది. సో ఇప్పుడు ఆ డాట్ మీద క్లిక్ చేసి మీరు మూవ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు థంబ్నెయిల్ ఫాంట్ డిఫరెంట్గా ఉంది, ఈజీగా ఫాంట్ డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పుడు ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫాంట్లోకి వెళ్ళిపోయి చేంజ్ చేసుకోండి, చూసుకోండి మీకు నచ్చింది పెట్టుకోండి. ఇది ఒకలాగా ఉందనిపించింది నాకు, సో ఇది పెట్టేశాను. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి, ఇంకా బ్యాక్ వచ్చి టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ ఏ హెడ్డింగ్ క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను కాన్వాలో అని టైప్ చేయాలనుకుంటున్నాను. సో అది ఏమన్నా ఉందో అది టైప్ చేసేసుకోండి ఫస్ట్. కాన్వాలో మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూడండి, ఇప్పుడు కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. డాట్ దగ్గర పెట్టి మూవ్ చేయాలని చెప్పే కదా, ఇంక్రీజ్ చేసుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి. ఇప్పుడు చూసారా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని మీకు నచ్చినట్టు. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి.
టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ హెడ్డింగ్ అని నొక్కండి. హెడ్డింగ్ క్లిక్ చేసినామంటే ఇప్పుడు కాన్వాలో అని పెడదాం అనుకుంటున్నా. లో టైప్ చేసి పెట్టేయండి. ఇప్పుడు దీన్ని కూడా సైజ్ అనేది అడ్జస్ట్ చేసేయండి. ఓకే, నేనైతే ఇలా టైప్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను యారో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో యారో అని సెర్చ్లో టైప్ చేసి మీకు నచ్చిన యారో సింబల్ని క్లిక్ చేసుకోండి. సో నాకు ఇది నచ్చింది, సో అది నేను క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు దీనికి కలర్స్, ఆ కలర్ మీకు నచ్చలేదు, మీరు చేంజ్ చేయాలంటే ఇందులో కలర్స్ ఉంటాయి. కలర్స్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. నేను బ్లాక్ నచ్చింది, సో బ్లాకే పెట్టేసాను. ఇప్పుడు పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇంకా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఇమేజ్ అనేది సేవ్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.